అందరికీ నమస్కారం. ఈ ఆసక్తికరమైన ఆర్థిక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక చిన్న మ్యాజిక్ చూడబోతున్నాం. అదేంటంటే, చిన్న మొత్తాలు సరైన సమయంతో కలిస్తే ఎంత పెద్ద ప్రభావాన్ని చూపుతాయో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఒక చిన్న ప్రశ్న. నెలకు కేవలం 5,000 రూపాయలను 10 సంవత్సరాల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తోంది కదూ, కానీ దీని వెనుక దాగిన ఆ మ్యాథమెటికల్ రిజల్ట్ ఖచ్చితంగా మనందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ముందుగా మనం బేస్ లైన్ నంబర్స్ను అర్థం చేసుకుందాం. నెలకు 5,000 కదా, అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు. అదే 10 ఏళ్లపాటు కొనసాగిస్తే మన జేబులోంచి వెళ్లిన అసలు పెట్టుబడి అక్షరాల 6 లక్షల రూపాయలకు చేరుకుంటుంది. నెలనెలా చూస్తే ఎవరికీ పెద్ద భారమనిపించని ఒక చిన్న పొదుపు ఇది. కరెక్టే కదా? అయితే ఈ 6 లక్షల పెట్టుబడిని నిజమైన సంపదగా మార్చే ఆ పవర్ఫుల్ ఎంజినేంటో మనం తెలుసుకోవాలి. అదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సింపుల్గా చెప్పాలంటే ఎస్ఐపి. ప్రతీ నెలా ఒక నిర్దిష్ట రోజున ఒక ఫిక్స్డ్ అమౌంట్ను డిసిప్లిన్తో ఇన్వెస్ట్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. మార్కెట్ పెరిగినా తగ్గినా ఈ క్రమశిక్షణం మనకు తెలియకుండానే ఒక గొప్ప వృద్ధికి దారితీస్తుంది. ఇక మనం మొదటి సినారియో చూద్దాం. అదే మీడియం రిస్క్ మార్గం. సాధారణంగా ఈ మీడియం రిస్క్ ఫండ్స్ 10% నుండి 12% వరకు సగటు రాబడిని టార్గెట్ చేస్తాయి. హిస్టారికల్ డేటాను గమనిస్తే ఇవి చాలా స్థిరమైన వృద్ధిని ఇస్తూ వస్తున్నాయి. మరీ అగ్రెసివ్గా కాకుండా కొంచెం నిలకడగా పెట్టుబడిని పెంచుకోవాలనుకునేవారికి ఇది నిజంగా ఒక చక్కటి ఆప్షన్. మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మన మొత్తం పెట్టుబడి 6 లక్షల రూపాయలు కదా, 12% సగటు రాబడితో 10 ఏళ్ల తర్వాత ఆ మొత్తం దాదాపు రెట్టింపు అయి ఏకంగా 11 లక్షల రూపాయలకు చేరుకుంటుంది. అవును, అక్షరాల 11 లక్షలు. సరే, ఇప్పుడు రెండవ సినారియోకి వెళ్దాం. అదేంటంటే రిటర్న్స్ను మ్యాక్సిమైజ్ చేయడం. సహజంగానే మనకు ఎక్కువ రాబడి కావాలంటే ఖచ్చితంగా కొంత ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సుంటుంది. హై రిస్క్ ఫండ్స్ అనేవి మార్కెట్లో బాగా అగ్రెసివ్గా వృద్ధి చెందాలని టార్గెట్ పెట్టుకుంటాయి. అందుకే ఇవి సగటున 14 నుండి 16% వరకు రిటర్న్స్ ఇవ్వగలవు. ఈ విశ్లేషణ కోసం మనం 15% సగటు రాబడిని ఒక స్టాండర్డ్గా తీసుకుందాం. ఇప్పుడు ఈ వ్యత్యాసాన్ని ఒకసారి పోల్చి చూద్దాం. మన బేస్లైన్ పెట్టుబడి 6 లక్షలు. మీడియం రిస్క్లో అది 11 లక్షలైంది కదా. ఇక హై రిస్క్ విధానంలో చూస్తే ఆ పెట్టుబడి ఏకంగా 14 లక్షల రూపాయలకు చేరుకుంది. జస్ట్ మన వ్యూహంలో రిస్క్ స్థాయిని కొద్దిగా పెంచడం ద్వారా వచ్చిన అద్భుతమైన మార్పు ఇది. ఇక్కడే మనకు అసలైన ఆహా మూమెంట్ ఎదురవుతుంది. అదే ఈ 3 లక్షల వ్యత్యాసం. దీనిలో అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, మనం తీసుకున్న 2 సినారియోలలో ఉన్నది ఒకే రకమైన 5,000 రూపాయల పెట్టుబడి, అలాగే ఒకే 10 ఏళ్ల టైం పీరియడ్. కానీ మీడియం రిస్క్ 11 లక్షలిస్తే హై రిస్క్ 14 లక్షలిచ్చింది. మధ్యలో ఉన్న గ్యాప్ అక్షరాల 3 లక్షలు. అంటే కాంపౌండింగ్ అనేది రిస్క్ ప్రొఫైల్తో యాడ్ అయినప్పుడు ఎలాంటి మిరాకిల్స్ చేస్తుందో ఇది క్లియర్గా నిరూపిస్తోంది కదా. అయితే ఇక్కడే మనమొక రియాలిటీ చెక్ చేసుకోవాలి. అసలు ఈ రిస్క్ అంటే ఏంటో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. పెద్ద పెద్ద అంకెలు చూసి ఎగ్జైట్ అవ్వడం ఎంత సహజమో, వాటి వెనుక ఉన్న రియాలిటీ తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. హై రిస్క్ అంటే మార్కెట్లో ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉంటాయని అర్థం. కొన్నిసార్లు స్వల్పకాలంలో చూసుకుంటే మన పోర్ట్ఫోలియో నష్టాల్లో కూడా కనిపించవచ్చు. అలాంటప్పుడు పానిక్ అవ్వకుండా ఉండాలంటే అపారమైన ఓపిక కావాలి, అలాగే చాలా స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఉండాలి. ముగింపుగా ఒక మాట. చిన్న మొత్తాలకు గనక సరైన సమయాన్ని జోడిస్తే అవి ఏకంగా మన ఆర్థిక భవిష్యత్తులనే మార్చేస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. 10 ఏళ్లు అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం. మనం సేఫ్గా మీడియం రిస్క్తో వెళ్లాలా, లేదా కాస్త రిస్క్ తీసుకుని ఎక్కువ రాబడిని టార్గెట్ చేయాలా? అసలు మన రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎంత? భవిష్యత్తు ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి? ఇలాంటివన్నీ ప్రశ్నించుకున్నప్పుడే ఎవరైనా సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. కేవలం నెలకు 5,000 రూపాయలే 10 ఏళ్లలో ఇంతటి ప్రభావాన్ని చూపిస్తే సరైన ప్లానింగ్తో మనం ఎలాంటి లక్ష్యాలనైనా చేరుకోవచ్చని అర్థమవుతోంది కదా. సరే, మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.